హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్. ఈరోజు మనము హోటల్ స్టైల్లో సాంబార్ రెసిపీ చేయబోతున్నాము. హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇడ్లీ వడతోటి మనకి సాంబార్ ఇస్తూ ఉంటారు కదా, అదే మాదిరిగా మనం ఇంట్లో కూడా ఈ సాంబార్ని చేసుకోవచ్చు. మరి ఇది ఎలానో ఇప్పుడు మనం చూద్దాము. సాంబార్ కోసము 1 కప్పు వరకు కందిపప్పు తీసుకోవాలి. ఇప్పుడు పప్పుని కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక పెద్ద గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి. అంటే 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా నూనె వేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఈ విధంగా నూనె వేయడం వల్ల పప్పు అన్నది పొంగకుండా ఉంటుంది. అందుకని కొద్దిగా నూనె వేసుకొని విజిల్ పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు పప్పుని చక్కగా ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ సాంబార్లో వేసే కూరగాయలని చూద్దాము. కొద్దిగా క్యారెట్ తీసుకోవాలి. అలాగే ఎర్ర గుమ్మడికాయ ఉంటుంది కదా, అది కూడా కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 చిన్న వంకాయలు ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే వంకాయల్ని కట్ చేసిన తర్వాత నీళ్ళలో వేసి ఉంచండి, లేదంటే అవి నల్లబడిపోతాయి. ఆ తర్వాత ఒక ములక్కాడ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. కూరగాయలన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సాంబార్ ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చిలు, కరివేపాకు ఇవి వేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. సాంబార్లో ఇంగువ వేసుకుంటేనే సాంబార్ లాగా టేస్ట్ ఉంటుంది, అందుకని ఇంగువని తప్పకుండా వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ చక్కగా కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న కూరగాయల్ని వేసుకోవాలి. ఎర్ర గుమ్మడికాయ, క్యారెట్, వంకాయలు, ములక్కాడలు ఇలా ఈ కూరగాయలన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఎర్ర గుమ్మడికాయ లేకపోతే తెల్ల గుమ్మడికాయ కూడా వేసుకోవచ్చు, లేదా సొరకాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 5-6 నిమిషాలు కూరగాయల్ని మగ్గించుకోవాలి. చూడండి, 5-6 నిమిషాల తర్వాత చూద్దాము. కూరగాయలన్నీ చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే ఒక టమాటో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఈ టమాటో మెత్తబడేదాకా ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, టమాటో అంతా చక్కగా మెత్తబడిపోయింది కదా. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు కారము, అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి ఇవన్నీ చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఎందుకు వేస్తుందని అనుకుంటున్నారా? దుకాణంలో అయితే మద్రాసు ఉల్లిపాయలని చిన్న చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి. వాటిని వేసుకుంటే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. అవి అందరికీ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి మనము రోజు వాడుకునే ఉల్లిపాయలనే ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల సాంబార్ మసాలా వేసుకోవాలి. బ్రాండ్ ఏదైనా సరే సాంబార్ మసాలా 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని ఇలా సగం కప్పు వరకు వేసుకోవాలి. కొన్ని నీళ్లు వేసుకొని చక్కగా కలిపేసుకొని ఇవన్నీ అంటే కూరగాయ ముక్కలన్నీ ఉడికేంత వరకు ఒక 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, కూరగాయ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయాయి కదా. మరి ఇందులో ఇప్పుడు పప్పు వేసుకోవాలి. మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న కందిపప్పుని చక్కగా స్మాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. మరి ఇప్పుడు ఈ సాంబార్ చిక్కగా ఉంది కాబట్టి మనకిప్పుడు ఈ స్టేజ్లోనే నీళ్లు ఎన్ని అవసరం ఉంటాయో అన్నీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 లీటర్ వరకు నీళ్లు వేసుకున్నాను. అయితే ఈ సాంబార్ని మరీ చిక్కగా కాకుండా పల్చగా కాకుండా మామూలుగా ఇలా ఉండేలా చూసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత చక్కగా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ సాంబారు మరీ చిక్కగా కాకుండా పలసగా కాకుండా మామూలుగా ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు ఈ సాంబార్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. మరి ఇప్పటి నుండి మీరు కూడా మీ ఇంట్లో ఫ్రెష్గా, టేస్టీగా, సింపుల్గా ఈ విధంగా సాంబార్ రెసిపీని చేయండి.
మరి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజైతే మా ఇంట్లో ఇడ్లీలు చేసుకున్నాము. ఇడ్లీలోకి ఈ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ కానీ, వడ కానీ, దోశ కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు. లేదంటే అన్నంలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.